ఎన్నికల కీలక ఘట్టమై కౌంటింగ్ కు నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే కౌంటింగ్ అధికారులను నియమించిన అధికారులు కౌంటింగ్ సజావుగా సాగేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు. మొత్తం 18 టేబుళ్లను ఏర్పాటు చేయడంతో పాటు 18 రౌండ్లలో పూర్తి కానున్న ఎన్నికల కౌంటింగ్ పై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎన్నికల సరిలో కీలక ఘట్టమైన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల పోలింగ్ ముగియడంతో కూడా మరో కీలక ఘట్టమైన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. రేపు ఉదయం 7 గంటలకు కూడా నిజామాబాద్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాల వద్ద కూడా ఇక్కడనే కౌంటింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు పూర్తి 6 గంటలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కౌంటింగ్ సిబ్బంది ఉన్నారో, ఎవరికి డ్యూటీలు పడాయో వారు కూడా ఇక్కడ కౌంటింగ్ సెంటర్ వద్దకు తమకు ఇచ్చిన ఐడి కార్డులను తీసుకుని ఇక్కడికి వస్తారు. అనంతరం అక్కడ 7 గంటలకు కూడా ఈవీఎంలను తెరవనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం నిజామాబాద్ జిల్లా ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ సెంటర్ వద్ద ఉన్నాము. కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా ఇప్పటికీ కూడా అధికారులు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి ఉంది. పూర్తిగా ఎక్కడైతే ఐడి కార్డులు ఉన్నాయో సంబంధించిన ఎలక్షన్ అధికారులు జారీ చేసినటువంటి ఐడి కార్డులు ఉన్నాయో వాటిని చూపించి మరి లోపలికి పంపిస్తున్నారు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా మొత్తం చూసుకున్నట్లయితే 6 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కౌంటింగ్ ఇక్కడే జరుగుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్తో పాటు నిజామాబాద్ రూరల్, అలాగే బోధన్, బాన్సువాడ, బాల్కొండ సంబంధించి కూడా కౌంటింగ్ ఇక్కడనే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకు కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే మొత్తం ఒక్కొక్క ఇప్పటికీ కూడా మొన్న కౌంటింగ్ ఏదైతే ఎలక్షన్ ప్రక్రియ దానికి అనంతరం పూర్తిగా భద్రత మధ్య కూడా ఈవీఎంలను కూడా ఇక్కడే భద్రపరచారు. అనంతరం రేపు 7 గంటలకు ఎవరైతే అందరి సమక్షంలో కూడా దీన్ని తెరవనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తిగా పోలీస్ పారామిలిటరీ బలగాలు కూడా ఇక్కడ రంగంలో ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం ఒక్కొక్క రూమ్లో కూడా 18 టేబుల్లను కూడా ఏర్పాటు చేశారు. 18 టేబుల్ గాను 18 రౌండ్లలో కౌంటింగ్ కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం ఎక్కడైతే ఓటర్ శాతం ఎక్కడ పెరిగిందో అక్కడ 20 నుండి 24 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపు ఉదయం 7 గంటలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రక్రియ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. ప్రతి రౌండ్కు కూడా దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఫలితాలు కూడా వివరాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ బెట్టింగ్లో కూడా జోరుగా సాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. గెలుపుపై కూడా ఇక్కడ మహారాష్ట్ర సంబంధించిన వారు కూడా పెద్దగా ఎత్తున ఇక్కడ బెట్టింగ్లో నిర్వహిస్తున్నారు. అయితే గెలుపుపై కూడా 3 పార్టీలు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది రేపు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా ఫలితాలు వెల్లడున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా 3 పార్టీలు కూడా తమ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉదయం రేపు మరి ప్రారంభం కానున్న పోలింగ్ సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.